చూడబోతున్నాం. ఇక మనం మొదటి టాపిక్ వచ్చేద్దాం. మొదటి టాపిక్ తెలంగాణ స్థానిక సంస్థల రిజర్వేషన్ అంశం గురించి మనం మొదటి టాపిక్లో చూడబోతున్నాం. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలు అంశం రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే ఉన్న వేడిని మరింత పెంచేసింది. విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40% రిజర్వేషన్లు అమలు చేయడానికి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే బీసీలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుల్ని అసెంబ్లీ ఆమోదించింది. ఇటీవలే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఈ నెలాఖరులోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో లోకల్ బాడీ ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి అని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయడానికి గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులకు మండలం, ఎంపీపీ జెడ్పీటీసీ సభ్యులకు జిల్లా, జెడ్పీటీసీ చైర్మన్లకు రాష్ట్రాన్ని యూనిట్గా పరిగణిస్తారు. బీసీ రిజర్వేషన్ల పెంపుకు అనుగుణంగా పంచాయతీ రాజ్ చట్టం 2018కి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకుని రావాలని కేబినెట్ నిర్ణయించింది. అయితే ఆర్డినెన్స్ ఇచ్చిన ఒక్క రాష్ట్రంలో కూడా రిజర్వేషన్ అమలు కాలేదు అనే వాదన వినిపిస్తోంది. చట్టబద్ధత లేని ఆర్డినెన్సులు కోర్టుల్లో నిలబడవని తెలిసినా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు బీసీ రిజర్వేషన్ల అంశంలో బీఆర్ఎస్లోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. మిగతా బీఆర్ఎస్ నేతలంతా ఆర్డినెన్స్ తీసుకుని రావడాన్ని వ్యతిరేకిస్తుంటే ఎమ్మెల్సీ కవిత మాత్రం 42% రిజర్వేషన్ల అమలుని స్వాగతిస్తున్నారు. ఇది తన విజయమేనని కవిత చెబుతున్నారు. జాగృతి కార్యకర్తలు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో ఈ విషయంలో ఎవరు కరెక్ట్ అనే విషయంపై బీఆర్ఎస్ కార్యకర్తల్లోనే సందిగ్ధత కనిపిస్తోంది. మరి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఆర్డినెన్స్ ఎప్పుడు తీసుకొస్తారు, దానికి చట్టబద్ధత ఉంటుందా లేదా అనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నలభై 42% రిజర్వేషన్ల అంశాన్ని అమలు చేసి తీరతామని కాంగ్రెస్ అంటోంది. 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థలకు వెళ్తామని కాంగ్రెస్ అంటోంది. అయితే ఇదంతా మాయా మసుబుసు మారేడుగా చేస్తున్నారు అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కానీ మధ్యలో కవిత మాత్రం ప్రభుత్వం అలా చెప్పడాన్ని, ఆర్డినెన్స్ తీసుకుని రావడాన్ని తమ విజయంగా చెబుతున్నారు కవిత. సో ఈ ట్రయాంగిల్ వాదనలో అసలు వాస్తవాలు ఏంటో మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు ప్రభుత్వ విప్ బేర్ల ఐలయ్య, అలాగే మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత బొల్లం మల్లయ్య యాదవ్. బేర్లయ్య గారు, బొల్లం మల్లయ్య యాదవ్ గారు, నమస్తే అండి. ముందుగా ఐలయ్య గారు, నేను మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. అటు కవిత ఇది మా విజయం అని చెప్తూ ఉన్నారు, కానీ బీఆర్ఎస్ మాత్రం ఇది అమలు సాధ్యం కాదు అని చెప్తూ ఉంది. ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ఏ రాష్ట్రాలు అమలు చేయలేకపోయాయని. మేము కూడా గతంలో 34% రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చాం, దాన్ని హైకోర్టు కొట్టేసింది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏంటి ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ల అంశానికి తెరపడినట్టేనా ప్రభుత్వం నిన్న క్యాబినెట్లో చెప్పిన అంశంతో, లేదంటే కొత్త సమస్యలు వస్తున్నాయా? ఐలయ్య గారు. అన్నా గుడ్ ఈవినింగ్. అన్నా గుడ్ ఈవినింగ్ ఐలయ్య గారు. అన్న వినిపిస్తుందా? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. గుడ్ ఈవినింగ్ అన్న. ఇలా బీసీలకు ఒక వరంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 42% రేపు స్థానిక సంస్థల్లో ఒక స్పెషల్ ఆర్డినెన్స్ ద్వారా ఇలా 42% ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇవాళ కవిత గారు సంబరాలు చేస్తుంటే నిజంగా మాకైతే విడ్డూరంగా ఉంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 10 ఏళ్ల కింద టీఆర్ఎస్ పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న 33% తీసేసి 22% పర్మిట్ చేశారు. ఆల్రెడీ ఎస్టీ ఎస్సీలకు 28% ఉంటే దానికి 50% మించకుండా 22% ఇచ్చి మరి 10 ఏళ్ళుగా కవిత గారు అడగకుండా ఇవాళ ఆమె సంబరాలు చేసిందేందో నాకు అర్థం కాలేదు. మా గౌరవ ముఖ్యమంత్రి చిత్తశుద్ధిగా ఒక రెడ్డి బిడ్డగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నా ఇవాళ రాహుల్ గాంధీ గారి ఆలోచనను మొదటగా తెలంగాణ ఇంప్లిమెంట్ చేసి కులగణన చేసి దామాషా ప్రకారం కులాల బాట తేలాలని కులగణన ద్వారా ఐలయ్య గారు అయితే మాట్లాడుకోవాల్సిందే కవిత సంబరాల గురించి కాదు. కవిత ఏమో మా పోరాట ఫలితం అని కవిత అంటున్నారు. బీఆర్ఎస్ అసలు ఇది అమలు సాధ్యమే కాదు అని అంటుంది. ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు అమలు చేయలేకపోయింది, అన్ని కోట్లు దిగిపోయాయని బీఆర్ఎస్ అంటుంది. ఆమె సంబరాలు చేసిన దాని మీద క్లారిటీ ఇస్తున్నా. అంటే ఏదున్నా ఈ కల్వకుంట్ల కుటుంబానికి మా గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న డిసిషన్ కూడా ఓన్ చేసుకోవాలి, మా పొలమే అన్నట్టుగా వాళ్ళు చూడాలని చెప్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ఇయ్యాలి కదగా మేము చేసింది. కామారెడ్డి డిక్లరేషన్ లో 42% బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చేసింది. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణలో మొదటగా ఇంప్లిమెంట్ చేసి
దీన్ని చట్టం తెచ్చి అసెంబ్లీలో చట్టం చేసి దాన్ని గవర్నర్ పంపి గవర్నర్ ఆమోదంతో ఇవాళ ఢిల్లీకి పంపిండు. మళ్ళీ ఎవరైనా కోర్టుకు పోవద్దు, ఇది న్యాయబద్ధంగా ఉండాలని చెప్పి నిన్న స్పెషల్ గా మంత్రివర్గ తీర్మానం చేసి మంత్రివర్గ సమావేశంలో ఓకే దీన్ని మా స్పెషల్ గా చేసి ఐలయ్య గారు 42 అక్కడే శాతం డౌట్స్ ఇంప్లిమెంట్ వస్తున్నాయి. ఓకే, బొల్లం మల్ల యాదవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మల్ల యాదవ్ గారు, ఇది మా చిత్తశుద్ధి నిరూపించుకునే ప్రయత్నం, కానీ మీరు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. మీ ఎమ్మెల్సీ కవిత ఇది మా విజయం సాధ్యమే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే మీరేమో సాధ్యం కాదు అన్నట్టు మాట్లాడుతున్నారు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తూతూ మంత్రంగా చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు మొక్కుబడి చర్యలు తప్ప నిజంగా చిత్తశుద్ధి చేస్తున్న ఏ ప్రయత్నం కూడా ఉపడట్లే. రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆర్డినెన్స్ తీసుకొచ్చే ఆలోచన ఉంటే ఆర్డినెన్స్ ఆ రోజు తీసుకురావచ్చు, మరి పార్లమెంట్కి ఎందుకు రాసి మేము పంపించినామని చెప్పి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. అదే రకంగా బడ్జెట్ లో మామూలుగా 8,000 కోట్ల కేటాయిస్తా అని చెప్పి ఇప్పటికి 2 బడ్జెట్లు పెట్టారు. 8,000 కోట్లు కేటాయించి ఎంతమందికి న్యాయం చేశారు బీసీలకి? ఏ రకంగా పొలిటికల్ రిజర్వేషన్ ఎమ్మెల్యే టికెట్లలో ఇచ్చారు? ఎమ్మెల్యే ఎన్నికల కంటే ముందే కదా మామూలుగా బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో పెట్టింది. ఎమ్మెల్యే టికెట్లన్నీ ఇచ్చారు. అదే రకంగా మామూలుగా నామినేటెడ్ పదవులలో కార్పొరేషన్ పదవులలో ఎంతమందికి అవకాశాలు ఇచ్చారు? చైర్మన్ గా నామినేటెడ్ పదవులలో బడ్జెట్ లో కేటాయింపులు జనాభా నువ్వు మాట్లాడటానికి కూడా అవకాశం ఇస్తారు. నేను మాట్లాడేటప్పుడు అందుకే మేము ఏమంటున్నాం అంటే ఈ రోజు చిత్తశుద్ధి ఉండాలి. కేవలం మేము ఆ రోజు మొక్కుబడికి చెప్పినాము, ఆ మొక్కుబడిని తీర్చుకోవడానికి ఇవాళ మొక్కం జల్లక చేతులు దులుపుకునే ప్రయత్నం చేసి తాత్కాలికంగా మా పని మేము చేసినామా అని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నం కాదు. నిజంగా మీకు ఆ చిత్తశుద్ధి అంటే మల్ల యాదవ్ గారు ఒకటి చెప్పండి. అంటే 42% రిజర్వేషన్లు అమలు చేయాలి అని చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళారు, అసెంబ్లీలో ఆమోదం తెలిపారు, దాన్ని రాష్ట్రపతికి పంపించారు, ప్రస్తుతం అక్కడ పెండింగ్లో ఉంది. సో ఇప్పుడు నెల రోజుల్లో రిజర్వేషన్ అంశాన్ని తేల్చండి అని మొన్న హైకోర్టు అంది. సెప్టెంబర్ నెలాఖరు నాటికి బహుశా ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఒకవేళ అక్కడ అవ్వకపోతే ప్లాన్ బిలో భాగంగా ఆర్డినెన్స్ తీసుకుని రావాలని అనుకుంటూ ఉన్నారు. సో ఆర్డినెన్స్ తీసుకొస్తే అవుతుందా కాదా? సార్ మేము ఏమంటున్నామంటే మీకు అసలు ఈ రిజర్వేషన్ల మీద ఒక అవగాహన ఉంది కదా. మీరు ఒక రాజకీయాలలో పార్లమెంటేరియన్ గా చేసిరు, ఎమ్మెల్సీగా చేసిరు, ఎమ్మెల్యేగా చేసిరు, ఒక పార్టీకి జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా చేసిరు. డిక్లేర్ చేయడానికంటే ముందు మీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో మాట్లాడటానికంటే ముందు ఇది చట్టభద్రత అవుతుందా లేదా అని ఒక అవగాహన ఉండే మాట్లాడతారు కదా ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిగా. మీకు 42% రిజర్వేషన్ సాధ్యాల గురించి ఆలోచించకుండా ఇవాళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఓట్లను కొల్లగొట్టడం కోసం 42% అని ఇవాళ మేము మా పరిధిలో లేదు, మేము ఇవాళ పార్లమెంట్ కి రిఫర్ చేసి పంపిస్తున్నాం, అసెంబ్లీలో తీర్మానం చేసినామని చెప్పి చేతులు దులుపుకునే ప్రయత్నం ఎట్లా చేస్తారో అది కేంద్రమే చేసే అవకాశమే ఉంటే, కేంద్రమే చేయాలనే ఆలోచన మీకు విశ్వాసం ఉంటే కేంద్రం చేయాల్సిన పని మీరెట్లా హామీ ఇచ్చిర్రు? కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాన్ని మీరు ప్రజలకు ఎట్లా చెప్పి ఒప్పించే ప్రయత్నం చేసిర్రు, నమ్మించే ప్రయత్నం చేసిర్రు? ఆ తర్వాత ఒక విషయము, ఇవాళ తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అయింది. మా ముఖ్యమంత్రి జనగణలో కులగణన పెట్టిన తర్వాతనే ప్రధాని మోడీ గారు కూడా దేశ వ్యాప్తంగా జనగణలో కులగణన పెట్టిండు. అంటే తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి దేశానికే రోడ్ మోడల్ అయిండు, దేశానికే రోడ్ మోడల్ అయిండు. కనీసం మీరు 10 ఏళ్లలో 33% ఉన్న రిజర్వేషన్ 22% తీసుకొచ్చిన ఘనత మీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ మేము ఆ దశగా అడుగులేసి ఏ కోట్ల కూడా ఎక్కడ ఇబ్బంది కావద్దు, న్యాయబద్ధంగా ఒక స్పెషల్ ఆర్డినెన్స్ తోటి 42% బీసీలకు ఇక్కడ స్థానిక సంస్థల్లో కావాలని కొట్లాడినాం. ప్రయత్నం చేసేట్లా ఆఖరికి టీవీ వేదికలలో కూడా గొంతు నిలిపేసే ప్రయత్నం చేసేట్లా ఒకసారి 10 ఏళ్ళలో మరి మీరు చేయండి. మా ముఖ్యమంత్రి 18 నెలలు చేస్తూ ఇస్తుంటే ఎందుకన్నా మితం ఒప్పుకోవాలి కదా. మన బీసీలకు న్యాయం అయితే మనం పెద్దపీట వేయాలి కదా. మీ కవిత హర్షం వ్యక్తం చేస్తుంది, మీరెందుకు ఒప్పుకోవట్లేదు? కేంద్రంతో పోరాడదాం. కేంద్రం ఏమన్నా అడ్డొస్తే అన్నా, కేంద్రం ఏమైనా అడ్డొస్తే మనం కొట్లాడి బీసీలకు న్యాయం చేద్దాం. నువ్వు ఒక బీసీ బిడ్డగా బీసీ న్యాయం జరగాలి. టీఆర్ఎస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరిగింది, టీఆర్ఎస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరిగింది. మా ముఖ్యమంత్రి ఒక రెడ్డి బిడ్డ అయినా 42% కావాలి. ఓకే, బీసీలకు మేమే న్యాయం చేస్తామని మీరు చెప్తున్నారు, కానీ ఇప్పుడు ఆర్డినెన్స్ ముసుగులో బీసీలకు అన్యాయం జరగబోతోంది అని బీఆర్ఎస్ అంటున్నారు. నిజంగా ఇప్పుడు న్యాయం జరగబోతోందా, అన్యాయం జరగబోతోందా ఏంటి? ప్రభుత్వం చెబుతున్నది నిజమా లేదంటే ప్రతిపక్షం చెప్తున్న నిజమా అనే విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి కానీ మా మంత్రులు కానీ నిన్న ఆల్రెడీ చర్చించి
ఎక్కడైతే న్యాయపరమైన చిక్కులు రాకుండా ఆర్డినెన్స్ తీసుకొచ్చి స్పెషల్ ఆర్డినెన్స్ తోటి స్థానిక సంస్థల్లో 42% ఇవ్వాలనే ఓకే. చిత్తశుద్ధితోటి ఓకే. మేము ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఓకే, కామారెడ్డి డిక్లరేషన్ అనేది కాంగ్రెస్ భారతదేశంలో డిక్లరేషన్. మిగతా రాష్ట్రాలలో కూడా తెలంగాణ ఆదర్శంగా ఉండాలనే మా గౌరవ ముఖ్యమంత్రి సంకల్పం. ఓకే. మా పార్టీలో పదవి చూడండి, నేషనల్ అధ్యక్షుడు ఇవాళ ఒక ఎస్సీ, ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ బీసీ. మేము బీసీలకు పెద్దపీట వేస్తున్నాం. మంత్రివర్గంలో కానీ కార్పొరేషన్లో కానీ పార్టీ పదవులలో బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓకే. ఇవాళ సామాజిక న్యాయం ఏంటంటే ఐలే గారు ఒక్క నిమిషం మీరు అందుబాటులో ఉండండి, ఎందుకంటే బీఆర్ఎస్ కన్సర్న్స్ ఏంటి అనేది మనం పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి. ఓకే, మల్ల యాదవ్ గారు, మీరు అన్నారు ఇది కేంద్రం పరిధిలోది అని తెలిసినా కాంగ్రెస్ ఎందుకు హామీ ఇచ్చిందని. అఫ్ కోర్స్ కేంద్రం పరిధిలో అని తెలిసినప్పటికీ కూడా కొన్ని పోరాటాలు చేసి ప్రయత్నాలు చేసి దాన్ని సాకారం చేసుకోవడం ద్వారా మేము దాన్ని సాధిస్తాము అని కాంగ్రెస్ ముందడుగు వేసిందని చెప్తున్నారు. సో ఇప్పుడు కేంద్రం దగ్గరికి పంపించారు, కానీ అక్కడ పెండింగ్లో ఉంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అని అడ్వకేట్ జనరల్ని పిలిపించి లీగల్ సమస్యలు ఏమైనా వస్తాయా లేదా అని తెలుసుకుని కదా ఆర్డినెన్స్తో మనం ముందుకెళ్ళొచ్చు అని చెప్పారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఈ విషయం గురించి కోర్టులో పిటిషన్లు వేసి ఆపే ప్రయత్నం చేస్తుందా, లేదు స్వాగతించే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కాదండి, తీర్మానం ఎందుకు చేయాలి మరి? ఆర్డినెన్స్ తో సరిపోతుంది అనుకున్నప్పుడు మీరు ఆ రోజే అసెంబ్లీలోనో క్యాబినెట్ లోనో తీర్మానం చేస్తే అయిపోతుంది కదా. అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపించినాం, పార్లమెంట్ లో మీరు చూసుకోరు అని చెప్పేసి నడిబజార్లలో కండువాలు వేసుకొని జంతర్ మంతర్ దగ్గర ఎందుకు మామూలుగా ఒక ప్రయత్నం చేయటం? మేము ఏమంటున్నాం, మీకు చిత్తశుద్ధి ఈ ఒక్క విషయంలోనే కాదు, చేతులు దులుపుకునే ప్రయత్నం ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేయడంతో పాటు ఆ రోజు తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడంతో పాటు బడ్జెట్ నిధులు ఏదైతే కామారెడ్డిలో చెప్పారు కదా, జనాభా ప్రాతిపదికన మీరు 8,000 కోట్ల బడ్జెట్ నిధులు కేటాయిస్తారని చెప్పారు. బీసీలకి మీరు కేటాయించిన బడ్జెట్లు ఎంత? ఇదైతే లెక్కనే కదా. 2 బడ్జెట్లు బడ్జెట్ గురించి మాట్లాడే బదులు మన చట్టసభలో స్థానిక సంస్థల్లో మనలో బలోపేతం చేసి నేనేమంటా అన్న, ఒక్క నిమిషము మనం ఇద్దరం కలిసి కేంద్రం అధికారులు దాని మీద కొట్టాలి. మీరు బీసీల గురించి కొట్టాలి. మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడండి, నేను మాట్లాడేటప్పుడు నేను వినండి. ఓకే మళ్ళీ నువ్వు స్వాగతించాలి. నువ్వు చేసిందల్లా స్వాగతించడం అంటే ఉన్న వాస్తవాలు లోపాలు చెప్పాలి కదా. రాజకీయం చేసి దీన్ని కూడా మీ పార్టీ ఓన్ చేసుకొని మా మీద బురద అంటే నువ్వు చేసిందల్లా వేదం చట్టం చేసి కాదు, నువ్వు చేసిందల్లా వేదం అల్లన్న, నువ్వు మాజీ ఎమ్మెల్యే ఉంది కానీ ఒక బీసీ బిడ్డవు. అందుకోసమే ఆ తాపత్రయంతోనే మాట్లాడుతున్నాం, న్యాయం చేద్దామని చెప్పి ఆ తాపత్రయంతోనే మాట్లాడుతున్నాం. కానీ ప్రతిదాన్ని రాజకీయం చేసి అంటే ఇక మీరు చేసిందల్లా వేదం అని చెప్పేసి మామూలుగా మీరు ఏం చేస్తున్నారో దొరల పాలన పోయి ప్రజాపాలన వచ్చింది. ఏమొచ్చిందో బీసీలకు న్యాయం జరగాల. ఐలే గారు బొల్లం మల్లయాదే అంటుంది ఏంటి అంటే, మీరు గతంలో అసెంబ్లీలో బిల్ చేసి రాష్ట్రపతికి పంపించారు. సో కేంద్రం ఇలాగే ఉంటుందని అప్పుడు మీకు తెలుసు. ఒకవేళ ఆర్డినెన్స్ తోనే తెచ్చే అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు, ఆర్డినెన్స్ తో తెచ్చే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఒక్క అవకాశాన్ని ఒకటేమో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ ఆమోదం మంది కేంద్రం పోయింది. మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో జంతర్ మీటింగ్ వచ్చిండు. కాదే నోరు ఎంతమంది చూపిస్తారే అసెంబ్లీలో బయట లేకపోతే టీవీలలో ఎవరు మీ పార్టీ దొరల పార్టీ బీసీలకు నీది ఏ పార్టీ మరి? ఎంతమంది టికెట్లు ఇప్పించినావండి? నీది దొరల పార్టీ కాకపోతే ఎంతమంది బీసీలకు టికెట్లు ఇప్పించినావు? లేదు, రెడ్డి బిడ్డ అయినా బీసీల కోసం చట్టం చేసి దానికి సంసారం అని అంటే మేము మళ్ళీ ఒక్కటే చెప్తా, ఒక్క మాట రాకండి. గెలవగానే కాంగ్రెస్ అంటే ఏందో ఈ దేశానికి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీ చైర్మన్ అనేటోళ్ళం. కానీ 18 నెలలు ఎందుకు ఎలక్షన్ ఆపినాం? బీసీలకు 42% ఆపినాం. మళ్ళీ ఒక్క నిమిషం, మేము గెలవగానే స్థానిక సంస్థలు పెట్టేటోళ్ళం. ఎందుకు ఆపిండు మా గౌరవ ముఖ్యమంత్రి? బీసీలకు 42% వాటా తేలినాక, బీసీలకు 42% చేసినాక దానికోసం ఎలక్షన్ ఆపినాం. 42% అయినాకనే స్థానిక సంస్థలు నిర్వహిస్తాం. ఈ దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇట్లా ఆర్డినెన్స్లు ఎన్నో తెచ్చిన దానికి ఎక్కడ కూడా చేయలే. రేపు మీరు చేస్తారా? చూద్దాము. ఇది మొక్కుబడి చర్య. మన తెలంగాణ రాష్ట్రం దేశానికి రోడ్ మోడల్ అయిందన్నా. మేము మొక్కుబడి చర్య మన సిద్ధాంతాన్ని, మన తెలంగాణ రాష్ట్రాన్ని ఫాలో అవుతున్నాడు. ఇక్కడ జరిగిన కులగణలో జనగణన, ఇక్కడ జనగణలో కులగణన ఇక్కడిది ఆదర్శంగా తీసుకున్నాడు. మన రాష్ట్రం తెలంగాణకు ఆదర్శమైందన్నా. ఇప్పుడు ఇగో బిగ్ టీవీ వేదికగా నేను చెప్తున్నా కదా ఐలన్న, 42% మీరు రిజర్వేషన్ ఇచ్చి చట్టభద్రత ఇచ్చి ఎన్నికలు చేయండి, మేమే పాలాభిషేకం చేస్తాం మీ రేవంత్ రెడ్డికి. ఓకే, ఈలోపు మీరు కోర్టుకి వెళ్ళి న్యాయపరమైన చిక్కులు సృష్టించకుండా ఉంటారా? కోర్టులో కేవీఎట్ కూడా వేయాలనుకుంటుంది ప్రభుత్వం. ఒకవేళ మీరు ఎవరైనా కోర్టులకు పంపించాలనుకుంటే మీరు కోర్టులకు వెళ్ళి
న్యాయపరమైన అడ్డంకులు సృష్టించకుండా ఉంటారా? ఈ అరే, ఆర్డినెన్స్ ఎవరు అమలయ్యే దానికి రాస్తారండి? మీరు సహకరిస్తారా? మేము పార్టీ పరంగా వేయము. బీసీ సంఘాలు కానీ ఇతర మామూలుగా ఇబ్బందులు కానీ ఎవరైనా మాజీ ప్రజాప్రతినిధులు కానీ చేస్తే ఎవరు దానికి బాధ్యులు? చచ్చిపోయిన వాళ్ళ మాదిరిగా కేసులు వేసి మేము అట్లా వాద్యాలు చేయం మల్లన్న కదా. మల్లన్న మేము ఆల్రెడీ ఎవరు వేయొద్దని కేవీట్ కూడా వేస్తున్నాము, వేసుకోండి. కేవీట్ కూడా రెడీ అయినాము. మీరు మరి మీ వేసుకోండి. కేటీఆర్ మీ కేసీఆర్ ఎవరైనా కోర్టుకు పోకుండా చూడాల్సిన బాధ్యత మీది. ఒక బీసీ బిడ్డగా అరే. బీసీలకు న్యాయం జరగాలంటే మేము ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం కేవీట్ వేస్తుంది. ఎవరు 40 కోర్టుకు పోయినా తప్పకుండా 42% ఇంప్లిమెంట్ చేసే స్థానిక సంస్థలకు పోతామన్నా. చూడండి, మీరే మా గౌరవ ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేయాల్సి వస్తుంది. మీరే చేస్తారు చూడ. ఈ రోజు 42% రిజర్వేషన్ చట్టభద్రత ఇవ్వమంటున్నాం. ఏదో 100% పార్టీల పేరు మీద ఇస్తామనంటే పార్టీల పేరు మీద ఇస్తే ఏమైతుందో వ్యక్తిగతంగా రాజకీయ అనుభవం ఉన్న నీకు నాకు కూడా తెలుసు. పార్టీల పరంగా ఇస్తే రిజర్వేషన్ అనేది మామూలుగా చట్టభద్రత లేకుండా పార్టీల పరంగా మేము కేటాయిస్తామని అంటున్నారు. అది సాధ్యపడే విషయమే కాదు. అయినా కేటాయిస్తే జరిగే పరిణామం ఏంది? ఉన్నోళ్ళు ఎకరం 2 ఎకరాలు అమ్ముకున్న వాళ్ళు ఆరిపోవటం తప్ప జరిగేది ఏం లేదు. కాబట్టి మాకు చట్టభద్రత కావాలని ఇవాళ బీసీలు అడుగుతున్నారు. చట్టభద్రత ఇవ్వండి, మీరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతారు. మీ దానికోసం కేబినెట్ చర్చించి దానికి స్పెషల్ ఆర్డినెన్స్ తెచ్చి 42% ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మీలాంటి పార్టీ వాళ్ళు లోపల ఉన్నటువంటి ఇప్పుడు కవిత మద్దతు చేస్తున్నట్టుంది. మరి కేవీట్ వాళ్ళు ఇస్తున్నారు. ఎవరు కూడా మీ వాళ్ళు కోర్టుకు పోకుండా మన ఇద్దరం కలిసి బీఆర్ఎస్ మీద ప్రెషర్, అది బీజేపీ మీద ప్రెషర్ చేసి బీసీలకు న్యాయం చేద్దాం. మీరు ముందుకు రండి. కవిత వస్తుంది, మీ బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు వస్తలేరు? వస్తుంది, మీరు ఎందుకు వస్తలేరు? మీరు ఢిల్లీ మీద పోరాటం చేయడానికి లీడ్ తీసుకోరే, మేము వస్తాము. ఢిల్లీ మీద పోరాటం రమ్మన్నాం కదా, మీరు ఎవరు కలిసి వస్తలేరు కదా. కార్యాచరణ చేయి. అదే మా దగ్గర మా ముఖ్యమంత్రి ధర్నా చేస్తాం కదా. ఒక్కరోజు పోయి మొక్కుబడిగా పార్లమెంట్ నడిచేటప్పుడే ఒక్కరోజు పోయి మొక్కుబడిగా చేతులు దులుపుకుంటే అయిపోతుందా? 2000 మంది తోటి ఏది ఒక్కరోజు పోయి మొక్కుబడిగా చేతులు దులుపుకుంటే అయిపోద్దా? ఓకే, మలయాదవ్ గారు, మరి 2018 పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ పంపించిన బిల్లు ఆమోదం పొందాలి ఒకటి, లేదు ఈ ఆర్డినెన్స్ తీసుకుని వచ్చి ఆర్డినెన్స్ ద్వారా నేను ఎలక్షన్స్ జరపాలి, లీగల్ పరమైనటువంటి వివాదాలు ఏమీ రాకుండా చూడాలి. అది జరుగుతుందా జరగదా? మీరేమనుకుంటున్నారు మలయాదవ్ గారు? వీళ్ళు ఎంతసేపు తాత్కాలికంగా పైకి జనాలకి మెప్పించే ప్రయత్నం తప్ప లోపల చేయాలనే చిత్తశుద్ధి లేదు. అది సాధ్యాల గురించి ఆలోచించలేదు. అంటే చిత్తశుద్ధి లేకుండా అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతి దగ్గరకు బిల్లును పంపిస్తారా? మరి తీర్మానం చేసినప్పుడు ఇవాళ ఆర్డినెన్స్ ఎందుకు వచ్చింది? ఆర్డినెన్సే ప్రధానం. ఆర్డినెన్స్ వల్లనే సాధ్యమైన అవుతుంది అనుకున్నప్పుడు ఇవాళ ఆర్డినెన్స్ చేసి తీర్మానం ఎందుకు చేసిరు? అంటే ఒకవేళ బిల్లు ఆమోదం పొందేస్తే ఇక ఎటువంటి ఇబ్బందులు ఉండవు, చట్టబద్ధత అయిపోతుంది. సో బిల్లు ఆమోదం పొందడానికి బీజేపీ క్వరీస్ వేస్తోంది కాబట్టి ఇక ఆప్షన్ బి, రెండో ఆప్షన్, మేము కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి ఉండాలి కాబట్టి ఆర్డినెన్స్ లో వెళ్దాం అనుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నడిపించేటోళ్ళకి కనీసం ఒక పాలసీ మేటర్ లో అవగాహన ఉండాలి కదా. తీర్మానమా ఆర్డినెన్సా? తీర్మానంతో సాధ్యమవుతుంది అని అనుకుంటే ఆర్డినెన్స్ అవసరం లేదు. ఆర్డినెన్స్ తోని సాధ్యమవుతుంది అనుకుంటే తీర్మానం చేయాల్సిన పనే లేదు. ఆ రోజైనా ఈ రోజైనా మొక్కుబడిగా ప్రజల్ని మెప్పియటానికి, పక్కదో పట్టియటానికి, చేతులు దులుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇందులో చిత్తశుద్ధి లేదు. మళ్ళీ ఒక్క నిమిషం, 100కి 100 పాలు బీసీలకు 42% ఇచ్చినాకనే మేము స్థానిక సంస్థలేనని ఆ రోజు మా ముఖ్యమంత్రి మీరు పార్టీ పరంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా? కాదు ఐలయ్య గారు, బీసీలకు 42% ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాము అంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా? 3 నెలల్లో జరుగుతాయా? 100కి 100 పాలు జరుగుతాయి. అన్ని రకాల మేము చర్యలు తీసుకుంటాం అన్న. ఒక్కటి మీరు గమనించాలి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు 30 ఏళ్ళ కళ, 30 ఏళ్ళ పోరాటం, ఇలా ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో గెలిపించి చాలా చట్టం చేసి ఎంతమంది ఎస్సీలకు న్యాయం చేసింది, ఇలా ఎస్సీ వర్గీకరణ అయింది. దాంట్లో భాగంగా బీసీలకు 50% సీలింగ్ కోసం కోర్టులకు వెళ్తారు కదా. ఇంతవరకు ఆర్డినెన్స్ అన్ని దిగిపోయింది, 50% సీలింగ్ దగ్గరే కదా. ఇప్పుడు మీరు ఆర్డినెన్స్ ముందే వేస్తున్నామన్నా. కేవీట్ వేసి ఎవరు కూడా కోర్టుకు పోయినా చెల్లకుండా 42% ఇవ్వాలనే కృత నిశ్చయంతో అన్నమాట నిలబెట్టే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి ఎక్కడ అవకాశం ఉంటే దాన్ని వాడుకుంటున్నాడు. అక్కడ సభలో తీర్మానం, అసెంబ్లీలో తీర్మానం కావచ్చు, ఇక్కడ ఇది కావచ్చు, అన్నిటినీ ఏ ఒక్క అవకాశాన్ని కూడా మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి వదులుకోవడం లేదు. ఒక మాట అంటే మాట మీద నిలబడే ముఖ్యమంత్రి. ఒకవేళ ఆర్డినెన్స్ కి ఇంకొక డౌట్ కూడా ఉంది. ఆల్రెడీ గవర్నర్ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది బిల్లు. ఆల్రెడీ గవర్నర్ ఆమోదించిన బిల్లుకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొస్తే గవర్నర్ దగ్గర మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉండదా అనే మాట కూడా వినబడుతుంది.
గవర్నర్ ఒప్పించి తప్పకుండా చట్టపరంగా చిక్కులు రాకుండా మా గౌరవ ముఖ్యమంత్రి ఒక్కొక్క ఆలోచనతోటే ముందుకు పోతున్నాడు. అందుకే నిన్న మంత్రివర్గంలో అన్ని సుదీర్ఘంగా చర్చించి 4 గంటలు చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థానిక సంస్థల్లో 42% బీసీలకు ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నామన్నా. మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. మీ 2018లో ఏదైతే వాళ్ళు తెచ్చినటువంటి ఆ చట్టాన్ని సవరణ చేసి ఇలా రిజర్వేషన్లు మార్చి ఇలా మండల స్థాయిలో రిజర్వేషన్లు, జిల్లా స్థాయిలో రిజర్వేషన్లు, రాష్ట్ర స్థాయిగా యూనిట్ గా తీసుకొని మేము రిజర్వేషన్లు ముందుకు పోతున్నామన్నా. వాళ్ళ లెక్క సీలింగ్ విధానం కాదు. ఓకే. వాళ్ళ లెక్క మలయాళ గారు 33% ఉంటేనా? ఇంత కరాఖండిగా 33% ఇంత ఉంటే అది ఖచ్చితంగా ఇంత నమ్మకంతో ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రభుత్వ విప్ వరకు ఇంత ధీమాగా చెప్తూ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ఇంకా డౌట్స్ ఎక్కడ? 18 నెలలుగా అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి రావటానికంటే ముందు వీళ్ళు హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీలను అయితే ప్రజలు నమ్మి విశ్వసించి ఓట్లేసిరో, అధికారం ఒప్పజెప్పారో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలలుగా ఇచ్చిన హామీలలో బీసీల కోసం ఏ ఒక్క హామీని నెరవేర్చింది లేదు. ఆ దిశగా ప్రయత్నం చేసింది లేదు. మల్లన్న ఎప్పటికప్పుడు ప్రేక్షకులు చూస్తున్నారు మల్లన్న అబద్ధాలు ఆడద్దు. మీకు కరెంట్ కానొస్తలేదు, 500 గ్యాస్ కానొస్తలేదు, కానొస్తలేవు, రేషన్ కార్డు మీరు 10 ఏళ్ళు ఇవ్వనటువంటి రేషన్ కార్డు, 10 ఏళ్ళు ఇవ్వనటువంటి ఇండ్లు, ఇందిరా మిల్లు, డబ్బా ఇండ్లు మేము డబుల్ బెడ్రూమ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరా మిల్లు ఇస్తున్నాం. మా నియోజకానికి 3,500 ఇందిరా మిల్లు. కేసీఆర్ వచ్చి వాసాల మరి అంతా ఇందిరా మిల్లు ఇచ్చింది మా ముఖ్యమంత్రి. మళ్ళా ఎట్లా నువ్వు ఒప్పుకోకపోతే ఇలా 60,000 ఉద్యోగాలు నింపి మళ్ళా ఇవాళ 22,033 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రతి శాఖలో భర్తీలు చేస్తున్నాం. మా చాలా క్వశ్చన్స్ అడిగారు. ఎవరిచ్చిన ఉద్యోగాలు అవి? 60,000 ఉద్యోగాలు ఎవరిచ్చినాయి? రిక్రూట్మెంట్ ప్రభుత్వం ఇచ్చింది, ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో. ఇప్పటికి 60,000 ఇచ్చిన మళ్ళీ 22,033 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసి నింపబోతున్నాం. అన్ని శాఖలలో భర్తీలు చేస్తున్నాం. మీ గవర్నమెంట్ వచ్చినాక నోటిఫికేషన్ వచ్చిందా? ఉద్యోగాల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. మలయాళ గారు, కవితకి సాధ్యంగా అనిపిస్తుంది మీ ఎమ్మెల్సీ కవితకు అన్నా మేము ఇయ్యనటువంటి హామీలు గొప్పోడు తినే బియ్యం, సన్న బియ్యాన్ని 2 లక్షల మంది. మల్లయారావు గారు, మళ్ళా నువ్వు ఏం చేయలేదు, హామీలు ఇవ్వాలంటే ఇవాళ ఇందిరమ్మలు ఎక్కడ పోయినాయి, రేషన్ కార్డులు ఎక్కడ పోయినాయి, రుణమాఫీ ఎక్కడ పోయింది, రైతు భరోసా ఎక్కడ పోయింది, 200 ఇంట్లో ఫ్రీ కరెంట్ ఎటు పోయింది, గ్యాస్ 500కి ఎటు పోయింది, ఇలా సన్న బియ్యం ఎటు, ఇవన్నీ మీకు చెప్పండి. రండి, నేను స్వాగతిస్తాను. రండి. ఇది సబ్జెక్ట్ డిబేట్ లకు సంబంధం లేకపోయినప్పటికీ మీరు లేవనెత్తారు కాబట్టి ఇన్ని హామీలను అమలు చేసా మీరు చేయలేదని అంటూ ఉన్నారు. ఇవి కనిపించట్లేదా అంటున్నారు. మొక్కుబడిగా ఏదో చేసిన ప్రతిదానికి బోని చేసి మేము అన్ని చేసినామంటే ఎట్లా అండి? రుణమాఫీ ఎంత మందికి అయింది? ఎంత మంది రుణమాఫీ రైతులు ఉండే? మీరు రుణమాఫీ ఇవన్నీ మేము చేసేమన్నారు, మీరు చెప్పినట్టుగా చేయలేదని అంటారు. ఫైనల్ గా ఒక్క నిమిషం ఐలయ్య గారు, ఒక్క నిమిషం. ఫైనల్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్లు. సబ్జెక్ట్ డివేట్ అవుతుంది ఐలయ్య గారు. నేను ఫైనల్ క్వశ్చన్ అడుగుతాను. మలయాళ గారు, ఐలయ్య గారు ప్లీజ్ ఒక్క నిమిషం. మలయాళ గారు, నేను ఒక క్వశ్చన్ ఫైనల్ గా అడుగుతున్నాను. ఏం జరగబోతోంది? స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో 42% రిజర్వేషన్లతోనే త్వరలోనే ఎన్నికలకు వెళ్తున్నామని కాంగ్రెస్ చాలా ధీమాగా చెప్తోంది. సో స్థానిక సంస్థల విషయంలో ఏం జరగబోతోంది రాబోయే 2-3 నెలల్లో? 42% రిజర్వేషన్ కావాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. 42% ఒకవేళ రిజర్వేషన్ ఇచ్చి చట్టభద్రత ఇచ్చి ఎన్నికలు చేస్తే రేవంత్ రెడ్డికి మేము కూడా పాలాభిషేకం చేస్తాం. కానీ ఈ రోజు మొక్కుబడి చర్యలు చేపడుతుంది. మళ్ళొకసారి బీసీని మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నం. 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థలకు వెళితే రేవంత్ రెడ్డికి మీరు పాలాభిషేకం చేస్తారు, రైట్? ఎస్. ఓకే, ఐలయ్య గారు ఫైనల్ కామెంట్ మీది. మేము తప్పకుండా ఈ 18 మాసాలు ఆగింది కూడా పాలాభిషేకం చేయించుకుంటారా బీఆర్ఎస్ నేతలతో? స్థానిక సంస్థల్లో బీసీలకు పెద్దపీట వేయాలి. కాదు, బీఆర్ఎస్ నేతలతో పాలాభిషేకం చేయించుకుంటారా?
2018లో 33% ఉన్న రిజర్వేషన్ 22% తెచ్చారు. బీసీ బిడ్డలు అన్యాయంగా ఇక్కడ స్థానిక సంస్థల్లో కోల్పోయారు కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి యొక్క దృఢ సంకల్పంతో 42% అయినాకనే 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినాకనే స్థానిక సంస్థలు పోతున్నాం. తప్పకుండా మా ప్రభుత్వం మీద మా గౌరవ ముఖ్యమంత్రి నమ్మకం ఉంది. తప్పకుండా బీసీ బిడ్డల పక్షాన మా గౌరవ ముఖ్యమంత్రి నిలిచి 42% తోటే రేపు స్థానిక సంస్థల పోతాం. ఇది నిజం. మా గొల్ల మల్లన్న, మా మల్ల యాదవ్ అన్న తప్పకుండా మా ముఖ్యమంత్రికి పాలాభిషేకంతో రెడీ ఉండు. నువ్వే పాలాభిషేకం చేయాలి. 42% మేము ఇంప్లిమెంట్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఐలయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మొల్లం మల్లయాదవ్ గారు. మొత్తానికి కాంగ్రెస్ మాత్రం 42% రిజర్వేషన్ల అమలుతోనే మేము స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాం, త్వరలో ఆర్డినెన్స్ తీసుకుని రాబోతున్నాం అని చెప్తున్నారు. అందులో భాగంగానే సమావేశాలను కూడా ప్రోరోగ్ కూడా చేశారు కాబట్టి ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకుని రాబోతున్నాం అని చెప్తున్నారు. ఒకవేళ 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థలకు వెళితే, ఎన్నికలు నిర్వహిస్తే మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేస్తామని మల్ల యాదవ్ అంటున్నారు. సో పాలతో రెడీగా ఉండండి మా ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేయడానికి అని ఐలయ్య అంటున్నారు. చూద్దాం మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరుగుతాయి అనేది. ఒక చిన్న